ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటే అందరు రౌడీలు అనే అనేదానికి బ్రహ్మాండమైన రీజన్ ఏముందంటే మీరు నామినేషన్ వేసిన రోజు నామినేషన్ ఎలా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం కత్తులు కటార్లతో తిరిగి స్వైర విహారం చేస్తూ నామినేషన్ వేశారు. అది ఒక్కటే ఉదాహరణ దీనికి. తెలంగాణ ఈ జూబ్లీహిల్స్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపు 28 రాష్ట్రాల ప్రజలు బ్రతకడానికి వచ్చి ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చూసుకొని అద్భుతమైన అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళందరికీ తెలుసు. మీరు దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ పోయే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. యూసుఫ్గూడలో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని మా ఓటర్లని మన దగ్గర ఉన్నటువంటి బూతుల దగ్గర కూడా చిన్న ఇల్లులు ఇబ్బంది పెడుతున్నారు, తిరగకుండా చేస్తున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చూపించారు. అవన్నీ నిజాలు. అవన్నీ తెలంగాణ ఈ జూబ్లీస్లో ఉన్న ఓటర్ మహాశయులకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, కాపాడుకున్న పార్టీ, హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్న పార్టీ. ఈ జూబ్లీహిల్స్ను కూడా ఖచ్చితంగా తిరుగులేని మెజార్టీ, అత్యధిక మెజార్టీ, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండంగా ఓట్లేయడానికి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకుని సునీత గారికి సపోర్ట్ చేస్తున్నారు. సైలెంట్గా ఉన్నారు. ఓటింగ్ జరుగుతుంది. అన్ని వర్గాల వారు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు భయపెడితే భయపడరు, ఖచ్చితంగా వచ్చి ఓట్లేస్తారు. మళ్ళీ కేసీఆర్ గారిని వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి చేసుకునే ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతుందని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.